ఇప్పుడు చాలా మందికి వచ్చిన ప్రాబ్లం ఉంటుంది ఏంటంటే ఇలా మ్యారేజ్ గురించి చెప్పినప్పుడు మరి ముందు తెలిస్తే బాగుంటుంది సార్ అంటారు. అయితే మీకు అలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలని కాబట్టి నేనేం చేస్తానంటే నాకున్న టైంలో వెరీ క్విక్గా అసలు మ్యారేజ్ అంటే ఏంటో కాస్త చెప్పి అర్థంగా తర్వాత చాయిస్ ఆఫ్ పార్ట్నర్ మనం హస్బెండ్ కానీ వైఫ్ కానీ చూస్ చేసుకోవాలంటే కనుక దేవుడు మనకి ఇచ్చినటువంటి కొన్ని బేసిక్ ప్రిన్సిపల్స్, తర్వాత హౌ గాడ్ గైడ్స్, దేవుడు ఏ విధంగా గైడ్ చేస్తాడు, ఇది మనం తెలుసుకుంటాం. మైకల్ లేదా ఏం చేయమంటారు చెప్పు నో ప్రాబ్లం. ఇట్స్ ఆల్రెడీ ఓన్లీ ఫ్యామిలీ ఎస్ సో సారీ. ఇప్పుడు దీన్ని ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఓకే సో గుడ్. సో ఓకే ఓకే బట్ ఇప్పుడు నుంచి ఆడికి ఎలా వస్తుంది అంట బ్లూటూత్ సిస్టమ్ దీంట్లో పెట్టారంట. దానికి బ్లూటూత్ లింక్ వేస్తే ఇది పని చేస్తుందంట. ఎస్. ఒకవేళ అది లేకపోతే ఇది పని చేయదు. ఓహో ఇది లేకపోతే అది కూడా వాయిస్ తీసుకోదా? ఓహో ఈ రెండే అలా తయారు చేశారనమాట. భార్య భర్త అంటే అది భార్య భర్తలు అంటే ఈ యూనిట్ తయారు చేసినప్పుడు ఎలా తయారు చేశారంటే ఇట్ కెనాట్ ఎగ్జిస్ట్ ఆన్ ఇట్స్ ఓన్. ఇది తయారు చేసినప్పుడు ఎట్లా తయారు చేశారంటే ఇట్ కెనాట్ ఎగ్జిస్ట్ ఆన్ ఇట్స్ ఓన్. ఇంకో బ్లూటూత్ అనే కాంపోనెంట్ పెట్టి ఇది ఇంకో దానికి లింక్ అయితే అది దీనికి యూజ్ అవుతుంది, ఇది దానికి యూజ్ అవుతుంది. అదొక్కటే పని చేయదు, ఇది ఒక్కటే పని చేయదు. ఇన్ ద సేమ్ వే బోత్ కదా. సో దేవుడు మనిషిని సృష్టించినప్పుడు హీ క్రియేటెడ్ లైక్ దట్. మీకు కొన్ని ఫన్నీ ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు అర్థం ఏంటంటే నాకు ఫస్ట్లో పెళ్ళి అంటే ఇష్టం ఉంటుంది కదా. ఫస్ట్లో అంటే బిగినింగ్ అని కాదు, నేను పరిచర్యకి వద్దాము అనుకున్నటువంటి తొలి నాకు లేకపోతే ఎర్లీ డేస్ ఆఫ్ స్పిరిచువాలిటీలో పెళ్లి చేసుకోకూడదు అనుకో. ఎందుకు అని అంటే ఈ భార్య వస్తే జడ్జెట్ ఉంటుంది, పిల్లలు కొడతారు, ఇవన్నీ అవుతాయి. బాగా పరిచయం చేయాలి అంటే కనుక పెళ్లి చేసుకోకూడదు అనుకో. అయితే నాకు ప్రాబ్లం వచ్చింది, ఎందుకంటే పూరీలు చాలా మంది ఆయన పడ్డారు. అది కొంచెం మనం యాక్టివ్ ఉంటాం కదా, ఆ టైం కాకపోయినా యాక్టివ్ ఉంటాం కదా. స్టేజ్ మీద 20 ఏళ్ళ నుంచి వాకింగ్ చెప్తాను. సో 25 years వచ్చేప్పటికి అప్పటికే చిన్నప్పటి సెలబ్రిటీ స్టాటస్ అని. నా 25th బర్త్డేకి 63 గ్రీటింగ్ కార్డ్స్ అమ్మాయిల దగ్గర నుంచి వచ్చాయి. 63. ఓకే. అందులో ఓ 15 మంది ఓ పద్ధతిలో రాశారు అని మీకు అర్థమైపోతుంది ఏంటంటే. ఒక 2 అమ్మాయిలు అయితే మాత్రం దేవుడు నిన్ను చూపించాడు నాకు నువ్వు చేసుకోకపోతే నేను చచ్చిపోతానని కూడా రాశారు. సో మా మమ్మ నాకు చాలా క్లోజ్ ఉంటుంది, చాలా క్లోజ్, ఫ్రెండ్. అయితే మమ్మీతో ఈ మాట చెప్పాను, మరి నువ్వేమంటావా? ఏం లేదు మమ్మీ, నాకు పెళ్లి చేసుకోకుండా ఉండాలని ఉంది. నువ్వు కదా డిసైడ్ చేస్తుంటే తయారు చేసుకోవడా? అదేంటి మమ్మీ అంటే అప్పుడు ఒక మాట చూపించింది. ఇప్పుడు మనకు 2 రకాల మైకులు ఉంటాయి, 2 రకాలు. ఒకటేమో కార్డ్ ఉన్న మైక్, ఇంకోటి కార్డ్లెస్ మైక్. మీరు అర్థం కదా? కార్డ్లెస్ మైక్కి వైర్ పెట్టాము ఏమవుతుంది? పగిలిపోతుంది. కార్డ్ ఉండాల్సిన మైక్ కార్డు పీకేసే ఉంటుంది, పని చేస్తుందా? మంచి. సో మమ్మీ అని చెప్పి మైక్ 2 రకాలు తయారు చేసినప్పుడు కార్డ్లెస్ మైక్, కార్డుతో మైక్. కార్డ్లెస్ మైక్కి కార్డు పెడితే పాడైపోతుంది, కార్డ్ లేని మైక్కి కార్డు పీకేస్తే పని చేయదు. నువ్వు ఎందుకు కార్డ్లెస్ కార్డు దేవుడు డిసైడ్ చేశాడు అంటే నాకు ఏమన్నా లేదు. హూ డిసైడ్? గాడ్. నువ్వు దేవుడు అన్నావు. దేవుడు ఒకవేళ నువ్వు కార్డ్లెస్ అన్నావు అనుకో,
డిక్లేర్ చేశాను. దేవుడు నన్ను కార్డు వేసుకున్నాడు, నేను బ్యాచులర్ ఉంటా లైఫ్లో, సెలబ్రిటీ మెయింటైన్ చేస్తాను, సెలబ్రసీ మెయింటైన్ చేస్తాను, ఐ విల్ నాట్ మ్యారీ ఎనీబడి అని డిక్లేర్ చేశాను. ఒక ఫంక్షన్ పెట్టేసి, లేదు పెళ్లి చేసుకోవాలనుకుంటే చేసుకోవాలి. ఇది మమ్మీ చెప్పింది. సో మీకు బిగినింగ్ అని చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏంటంటే, యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ నీడ్ టు ఫైండ్ అవుట్ యు ఆర్ కార్డ్లెస్ ఆర్ విత్ గాడ్. కార్డ్లెస్ అయితే డిక్లేర్ చేసింది, దేవుడు నన్ను గిఫ్ట్ ఆఫ్ సెలిబసీ అంటారు, అంటే ఒంటరిగా ఉండి పరిచయం చేయడానికి నన్ను తయారు చేశాను. నేను దాన్నే జీవిస్తాను. ఐ మైట్ బి గోయింగ్ త్రూ సమ్ డిఫికల్టీస్, కొన్ని కష్టాలు నాకు ఉండొచ్చు, ఛాలెంజెస్ ఉండొచ్చు, బట్ స్టిల్ ఐ వాంట్ టు లివ్. బట్ ఇఫ్ గాడ్ మేడ్ మీ, దేవుడు నన్ను పెళ్లి చేసుకోవాలి, ఇంకొకరితో నువ్వు లింక్ అయి ఉండాలి, అప్పుడే నీ లైఫ్కి పరిపూర్ణత వస్తుంది అని దేవుడు అంటే, ఐ హావ్ టు ఫైండ్ అవుట్ హూ ఇస్ ద రైట్ పర్సన్. ఓకే, సో దీంట్లో ఫస్ట్ పాయింట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను దాన్ని వాడి చాలా బాధపడ్డాను. మొట్టమొదటి విషయం ఏంటంటే, నేను కార్డ్లెస్ మైక్, కార్డ్ మైక్ అని ఎలాగా చెప్పాను, దీన్ని ఎలా చెప్పాను. ఇన్ ద సేమ్ వే దేవుడు మనిషిని తయారు చేసినప్పుడు, దేవుడు మనిషి ఎలా ఉండాలి, మనిషి ఎలా జీవించాలి ఆయన డిసైడ్ చేశారు. హీ డిసైడ్, మనం కాదు. సో మనిషిని ఎలాగ డిజైన్ చేశాడు అంటానికి అక్కడక్కడ కొన్ని వర్సెస్ చూపిస్తాం. జెనసిస్ 1 సత్యం, జెనసిస్ 1 26 చదువు. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఎలుదురుగాకని పలికెను. దేవుడు మనుషుల్ని చేద్దాం అనుకున్నాడు. వాళ్ళు ఎందుకంటే ప్రపంచాన్ని రూల్ చేయడం. చాలా సింపుల్గా చెప్పాలి. మీ జాగ్రత్తగా మీరు ఐడెంటిఫై చేయాల్సింది ఏంటంటే, మన స్వరూపమందు మన పోలిక చొప్పున అన్నప్పుడు అక్కడ ఒకరు లేరు, మోర్ దెన్ వన్. అందుకే మన అనే మాట ఉపయోగించింది. సో బేసిక్గా అక్కడి నుంచే మనం తెరతోమ అనే మాట ఉపయోగిస్తాం. ట్రినిటీ, సింపుల్గా మీరు చెప్పాలి. ట్రినిటీ అంటే ముగ్గురు ఒకే లాంటి వాళ్ళు ఒక యూనిట్గా వర్క్ చేయాలి. ముగ్గురు ఒకే లాంటి వాళ్ళు ఒక యూనిట్గా పనిచేయాలి. ఇప్పుడు ఒకసారి మీరు వెనక్కి తిరగండి, మీరు సైడ్ చూడండి, మీరు ముందు చూడండి, వెనక్కి చూడాలి. దీన్ని ఏమంటారు? ముందుకు తెచ్చేస్తావు, ఎందుకు వచ్చిన తర్వాత ఆ తర్వాత వెనక్కి తీసుకెళ్ళి నువ్వు పెడతావు. దీన్ని ఏమంటారు? దీన్ని ట్రైపాడ్. ట్రైపాడ్కి ఎన్ని కాళ్ళు ఉన్నాయి? ఇది ఎన్ని వాటిని స్టాండ్ చేస్తుంది? ఒకటే. ఈ 3 కాళ్ళు కలిపి ఒకదాన్ని నుంచోవచ్చు. ఓకే, ఈ 3 కాళ్ళు ఒకే సైజు ఉంటాయి, ఒకే మటీరియల్తో ఉంటుంది, ఒకే పని చేస్తుంది. ఏమరా? సో 1 2 3 legs 1 స్టాండ్. సో దానికి అందుకే దీని పేరు ట్రైపాడ్. 3 ఒకటే పాడ్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఒక దేవుడు. మీకు సింపుల్ ఎగ్జాంపుల్. ఇది ఎక్కువ ఇది తక్కువ ఉందనుకోండి, ఎలా ఉంటుంది? సో తండ్రి ఎంత ఉంటాడో కుమారుడు అంతే ఉంటాడు, కుమారుడు ఎంత ఉంటాడో పరిశుద్ధాత్ముడు అంతే ఉంటాడు. ఏ విషయంలో అయినా సరే, క్వాలిటీ విషయంలో కానీ, క్యారెక్టర్ విషయంలో కానీ, సత్తా విషయంలో కానీ, దమ్ము విషయంలో కానీ, ఏదైనా సరే, ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ ఆల్ ద 3 ఆర్ సేమ్. 3 సేమ్ అంటే ఇట్ విల్ బి 1 ట్రైపాడ్. అర్థమైందా? సో ఈ కాలన్నా ఈ కాలన్నా ఈ కాలన్నా ఒకటే, సేమ్ క్వాలిటీ. సో తండ్రి కుమారుడు అంటాడు, కుమారుడు పరిశుద్ధాత్ముడు అంటాడు, పరిశుద్ధాత్ముడు తండ్రులు అంటాడు. అందుకే జీసస్ క్రైస్ట్ అంటాడు, నువ్వు నేను ఏకమే ఉన్నావు, ఒకటే అవుతాడు. సో అది ట్రినిటీ అనమాట. సో దేవుడు ట్రినిటీ కాబట్టి మన మాట ఉపయోగించాడు. ఆ ట్రినిటీ ఉన్న దేవుడు సింగిల్ని తయారు చేయలేడు. ఎందుకంటే వీడికి కూడా ఫెలోషిప్ ఉండాలి, వాడు ఫెలోషిప్ ఉన్నాయంటే. సో అందుకని నరులను అన్నమాట అక్కడ ఫ్లోర్లో ఉపయోగించారు. 26లో మన స్వరూపం ముందు మన పోలిక చొప్పున నరులు అన్నారు. ఇంగ్లీష్లో ఏమన్నా హ్యూమన్ బీయింగ్స్ ఫ్లోర్
చేశాడు. ఇప్పుడు 27 చదవండి. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. ఇప్పుడు 26 కి 27 కి డిఫరెన్స్ కనపడింది. అక్కడ దాకా చదివిందాం. ఎనీ డిఫరెన్స్? మీరు 26 నేను చెప్పాను. 26 లో నరులని తయారు చేయాలి అని అనుకుంటాడు. 27 లో చేశాడు. ఓకే, దట్స్ వన్ డిఫరెన్స్. ఇంకా ఉన్నా ఆయన లాగా క్రియేట్ చేశాడు. ఓకే, ఆయన అలా అనుకున్నాడు, ఇలా చేశాడు. ఓకే, ఇంకా ఎనీ అదర్ డిఫరెన్స్? క్యాన్ యూ ఫైండ్ ఎనీ అదర్ డిఫరెన్స్? 26 కి 27 కి. ఓకే, అక్కడ ప్లోరల్ ఉంది, ఇక్కడేమో సింగులర్. అది మనకి తేడా కనపడుతుంది. అక్కడ ప్లోరల్, ఇక్కడ సింగులర్. చాలా స్పష్టంగా ఆ తేడా కనపడుతుంది. ఇప్పుడు ఆ డిఫరెన్స్ ఏంటి అనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఎందుకు అట్లాగా డిఫరెన్స్ ఉపయోగించారు? ఇప్పుడు దేవుడు తన స్వరూపమందు నరుని సృజించాడు. దేవుని స్వరూపమందు వాడిని సృజించాడు. నీ పేరేంటో? ఎవరిని? డానియల్. సో నీ దృష్టిలో నరుడు అంటే ఒకడు, మరి నో ప్రాబ్లం, దగ్గర అనుకోదు. రైట్, నెక్స్ట్ చదువు. నీ దగ్గర ఏ బైబిల్? తెలుగు బైబిల్. క్యాన్ యూ రీడ్ ద నెక్స్ట్ పార్ట్? 27. దేవుడు వాటిని మొదటి నుంచి చదువు, తెలుగు వచ్చి బాబు. దేవుడు తన స్వరూపములో నరుని సృజించెను. దేవుని స్వరూపములు వాడిని సృజించెను. స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. ఇప్పుడు ఏమంటావు? వాటిని పిల్లలకి వచ్చింది. అంటే ఐ మేకింగ్ యూ టు థింక్. అర్థమైందా? ఇప్పుడు మనోడు మంచి పాయింట్ రేజ్ చేశాడు. ఎట్లా అంటే బిగినింగ్లో ఏమన్నదంటే దేవుని స్వరూపం అంటూ వాణ్ణి సృజించాడు. అది సింగిల్. మరి సింగిల్లో స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించడం నెక్స్ట్ సెంటెన్స్ లో ఉంది. ఏంటి ఈ తేడా? ఏంటి? వై ది డిఫరెన్స్? హౌ డు వి అండర్స్టాండ్? ఫస్ట్ మెయిల్ ని క్రియేట్ చేసిండు దేవుడు. ఆయనకు తోడుగా ఈమెన్ క్రియేట్. బై నేను స్టోరీ అంతా అడగలేదు. ఈ రెండు సెంటెన్స్ లో డిఫరెన్స్ ఏంటి అని అడుగుతున్నాను. నువ్వు సండే స్కూల్లో కథ అంతా నాకు చూడు పెట్టి చెప్తున్నావు. నాకు అదంతా వద్దు. ఇక్కడ రెండు సెంటెన్స్ లో సెంటెన్స్ నెంబర్ 1 ఉందంటే వాణిని సృజించారని సింగిల్ అవుతాయి. తర్వాత స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించడం. ఒక సెంటెన్స్ లోనేమో సింగిల్ ఉపయోగించి, ఇంకో సెంటెన్స్ లో ఇద్దరిని ఉపయోగించి ప్లోరల్ ఉపయోగించడం. ఏంటది? హౌ డు యు అండర్స్టాండ్? అమ్మగారు పాస్టర్ గారు మాట్లాడారు. చెప్పండి, ఏమంటారు? అంటే ఎందుకు సృజించారు అడగలా. నేను ఇప్పుడు ఐఎమ్ యాక్చువల్లీ క్వశ్చనింగ్ ద లాంగ్వేజ్. భాష ఉంది కదా. ఇప్పుడు అది వచ్చింది అని చెప్పారు అనుకో, మీకేమవుతుంది? ఒక అమ్మాయి వచ్చిందండి, ఆడొచ్చాడు అంటే మీకేమవుతుంది? వచ్చాడు, ఆడొచ్చాడమ్మా, ఆడే రమేష్, శ్రీనివాసు, గౌతమ్ అంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు అది సెంటెన్స్. మీకు చాలా తెలిసిందా? యు అండర్స్టాండ్? వర్స్ 1 సెంటెన్స్ 1లోనేమో ఆడొచ్చాడు అని ఉంది. అదేనమ్మా ఆదాము అబ్బాయి ఇద్దరు. ఆడొచ్చాడమ్మా ఇద్దరు. మీకు అర్థం? నేను క్వశ్చన్ చేస్తున్న లాంగ్వేజ్ అన్నా. హౌ డు యూ టేక్ ఇట్? క్యాన్ యూ రిజాల్వ్ ఇట్? దాన్ని ఏమన్నా మీరు సెటిల్ చేయగలరా? లేకపోతే చెప్పండి. మీరు ట్రై చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. మీరు స్మార్ట్ గైస్ కాబట్టి అది విషయం. నాకు కరెక్టే. సెకండ్ సెంటెన్స్ నాకు అర్థమైంది. మరి ఫస్ట్ సెంటెన్స్ ఒకటినే అన్నాడు. ఇద్దరు ఒకటే వాడు. నీ పెళ్ళైందా? నీ ఒక్కరికే కాదు, నీ భార్య ఒక్కనా ఫుడ్ పెట్టి పంపించేస్తాను బయట. అప్పుడు తెలుసు. చెప్పండి లాంగ్వేజ్. సరే నేను చెప్తాను. ఇప్పుడు హ్యూమన్ బీయింగ్, మ్యాన్, ఈ రెండాటి తేడా ఉందా? హ్యూమన్ బీయింగ్, మ్యాన్, ఈ రెండాటి తేడా ఉందా? మ్యాన్ అంటే you're thinking very good. Come.
హ్యూమన్ బీయింగ్ అంటే ప్రాణం ఉన్న మనిషి. వెరీ గుడ్, ఓకే గుడ్. అందులో మ్యాన్ అంటే మగవాళ్ళు, అంటే దాని లింగాన్ని జెండర్, జెండర్. రైట్. ఇప్పుడు హ్యూమన్ బీయింగ్ అన్నప్పుడు మానవ జాతి, ఆ జాతిలో ఎవరు ఉంటారు? మగోళ్ళు ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు. వీళ్ళిద్దరిని అడ్రస్ చేయాలంటే సింగిల్ టర్మ్ ఏంటంటే హ్యూమన్ బీయింగ్. హ్యూమన్ బీయింగ్ అనే పదం ఉపయోగించక ముందు ఇంకో పదం ఉపయోగించేవాడు, మ్యాన్ కైండ్, మానవ జాతి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో హ్యూమన్ బీయింగ్ అని ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే ఫెమినిస్టిక్ మూవ్మెంట్ వాళ్ళు వచ్చినప్పుడు మ్యాన్ కైండ్ అంటారు, దాంట్లో ఫిమేల్ కైండ్, విమెన్ కైండ్ లేదా అంటే కొంతమంది చేశారు. ఎందుకు వచ్చిన గొడవ అంటే హ్యూమన్ కైండ్, అది హ్యూమన్ బీయింగ్ అనేసారు. అర్థం, పర్సన్ అనే మాట ఉపయోగించారు అనుకోండి, వ్యక్తి, అబ్బాయి అమ్మాయి మాకు తెలియదు, న్యూట్రల్ చెప్పడం కదా. సో అదేవిధంగా దేవుడు నరుని సృజించను అని అన్నప్పుడు మ్యాన్ కైండ్, మానవ జాతి. ఏకవచనమే తమ్ముడు, ఇట్ ఈస్ సింగిల్ టర్మ్, బట్ సింగిల్ టర్మ్ దట్ బ్రింగ్స్ బోత్ మేల్ అండ్ ఫీమేల్. ఆ మ్యాన్ కైండ్లో ఎవరు ఉంటారు? మేల్, ఫీమేల్. అర్థం, క్రికెట్ ప్లేయర్ ఒకడే, ఆడు బ్యాట్స్మెనా, బౌలరా, వికెట్ కీపరా తర్వాత విషయం. క్రికెట్ ప్లేయర్ సింగిల్ టర్మ్, దాని కింద ఒక 4 బౌలర్లు, ఒక 6 బ్యాట్స్మెన్లు, ఒక వికెట్ కీపర్. ఇది డివిజన్. సో దట్ ఈస్ హౌ వి హావ్ టు అండర్స్టాండ్. సో దేవుడు మానవుని సృజించినప్పుడు ఆ మానవుల్లో ఎవరెవరు ఉన్నారు? స్త్రీ, పురుషుడు, మేల్ అండ్ ఫీమేల్. ఇప్పుడు నాకు చెప్పండి, అకార్డింగ్ టు దిస్ వర్స్ మేల్కి ఫీమేల్కి డిఫరెన్స్ ఏమన్నా? అకార్డింగ్ టు దిస్ వర్స్ డిఫరెన్స్ ఏమన్నా చెప్పండి. డిఫరెన్స్ ఎలాగ? అకార్డింగ్ టు దిస్ వర్స్ అడిగా నేను, జనరల్గా అడగల. అకార్డింగ్ టు దిస్ వర్స్ అంతే, 27th వర్స్ని బట్టి. అందుకని క్వశ్చన్ చేస్తాను, మీరు జనరల్ ఆన్సర్ అవుతుంది. 27th వర్స్ని బట్టి మేల్కి ఫీమేల్కి డిఫరెన్స్ ఏమన్నా? క్రికెట్ వచ్చారు, నీకు వచ్చారు అంటే వచ్చినట్టు ఆడతాం కదా, చూడటం వచ్చారు. మన క్రికెట్ టీంలో విరాట్ కోహ్లీ ఇంపార్టెంట్, బుమ్రా ఇంపార్టెంట్? గోడ మీద కూర్చుంటారు, ఎవరికొకరు పోటీ. విరాట్ కోహ్లీ ఏమో బ్యాట్స్మెన్, బుమ్రా ఏమో బౌలర్. దే ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్, కానీ బోత్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఇన్ ద టీమ్. అర్థం కదా? హస్బెండ్ వైఫ్, మ్యాన్ వైఫ్ డిఫరెంట్. కానీ దేవుడు ఏమంటాడు? స్టాటస్ విషయంలో ఏం కావాలి, ఇద్దరు క్రికెట్ ప్లేయర్, ఇద్దరు క్రికెట్ ప్లేయర్, దర్ నో డిఫరెన్స్. కానీ దేర్ ఫంక్షన్స్ ఆర్ డిఫరెంట్. అంటే వాళ్ళు వ్యవహరించే విధానం లేదు. భర్త ఎట్లా ఉంటాడు, మొగుడు ఎట్లా ఉంటాడు, ఆడది ఎట్లా ఉంటాడు, ఇది డిఫరెంట్. కానీ టీమ్ కాన్సెప్ట్లోకి వస్తే ఇద్దరు ఈక్వల్ ఇంపార్టెంట్. సో గాడ్స్ క్రియేషన్లో ఇది ఫస్ట్ డిఫరెన్స్ మీరు గమనించాలి. చాలా పెళ్ళిళ్ళ విషయంలో కానీ పెళ్ళైన తర్వాత కానీ కాన్ఫ్లిక్ట్స్ ఎందుకు వస్తాయి అంటే, మీకు ఇచ్చిన టాపిక్ కూడా ఈక్వల్లీ యోగ్ అన్నప్పుడు ఉద్దేశం ఏంటంటే, నేను నా స్పౌస్ హస్బెండ్ అవ్వచ్చు, వైఫ్ అవ్వచ్చు, నేను నా స్పౌస్ దేవుడి దృష్టిలో వీఆర్ ఈక్వల్. ఎప్పుడైతే నేను ఎక్కువ అని అనుకుంటామో కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుంది, డామినేషన్ స్టార్ట్ అవుతుంది, అబ్యూస్ స్టార్ట్ అవుతుంది, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ స్టార్ట్ అవుతుంది, పిటీ స్టార్ట్ అవుతుంది, సెల్ఫ్ పిటీ. ఎప్పుడు అంటే దిస్ ఈస్ ద కాన్సెప్ట్, బోత్ ఆర్ ఇంపార్టెంట్. అది విషయం. ఇప్పుడు నాకు ఇది ఇచ్చాడు, అక్కడ బ్లూటూత్లో లింక్ పెట్టాడు, బోత్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఇందులో ఏ ఒకటి ఆగిపోయినా నా వాయిస్ అన్నమాట. బోత్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో యూ షుడ్ స్టార్ట్ దేర్. దేవుడు మేల్ అండ్ ఫీమేల్ సృజించినప్పుడు ఆయన వెరీ క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, దే షుడ్ బికమ్ వన్. బాటిల్ తయారు చేశాడు, ఈ బాటిల్కి మూత కూడా తయారు చేశాడు. రెండు ఒకేసారి తయారు అవుతాయి? అవు, రెండు ఒకసారి తయారు, కానీ రెండు ఒకసారి డిజైన్ అవుతాయి.
ఒకసారి డిజైన్ అవుతుంది, డిజైనింగ్ ఒకసారి అవుతుంది, దాన్ని దీంట్లో ఇవ్వడం. డిజైనింగ్ ఒకసారి, మ్యానుఫ్యాక్చరింగ్ లేదు. 27 డిజైనింగ్, సెకండ్ చాప్టర్ మ్యానుఫ్యాక్చర్. ఫస్ట్ మ్యానుఫ్యాక్చర్ బాటిల్, ప్రథమ అండర్స్టాండ్. డిజైనింగ్లో ముందే ఈ బాటిల్ తయారు చేసినప్పుడు దీంట్లో నీళ్లు పోయాలా, ఈ నీళ్లు బయటికి రావద్దు అంటే ముందే డిజైన్ చేశాడు. ఎప్పుడు కూడా బాటిల్ తయారు చేసి అని ఆలోచించాలి. నేను ఎందుకని అంటానంటే దేవుడు మనిషిని తయారు చేసి ఇంకేంటే ఓకే ఒక అమ్మాయి చేస్తారు అనుకోను. ఇన్ డిజైనింగ్ బాటిల్ అండ్ కిట్ ఆర్ దేర్ ఈక్వల్ డిజైన్, కానీ మ్యానుఫ్యాక్చరింగ్ లేదు. ఎట్లా దొరుకుతాయి బట్టలు? ఈ బట్టలు ఈ కాజా డిజైనింగ్ ఒకసారి, కానీ కుట్టింది వేరే టైం. ఆ రెండు కలిస్తే కనుక నాకు శక్తి పూసుకోండి, నాకు తెలుసుకోండి. ఏమన్నా చిప్పు రెండు ఉంటాయి, మధ్యలో డ్రైవర్ ఉంటుంది. You take so many examples. కాబట్టి దీనికి బటన్ ముఖ్యమా లేకపోతే ఈ బొత్త ముఖ్యమా అంటూ ఈ దాంట్లో బోల్ బోత్ ఆర్ ఈక్వల్ ఇంపార్టెంట్. అప్పుడే క్లోజ్ అవుతుంది. సో దాట్ ఈస్ హౌ గాడ్ డిజైన్ మేల్ అండ్ ఫీమేల్. ఇది దేవుడి యొక్క ఇంటెన్షన్. సార్ దేవుడు స్త్రీ పురుషుల్ని ఎందుకు తయారు చేశాడు, ఫ్యామిలీగా ఎందుకు ఉండాలని తయారు చేశాడు? దిస్ ఈస్ ది క్వశ్చన్. నేను మిమ్మల్ని అడుగుతాను, మీరు నాకు జవాబు చెప్పండి. వాట్ యూ థింక్? మీరు ఈ టైంలో అస్సలు సిగ్గుపడకుండా మాట్లాడితేనే మీకు చాలా ఈజీగా ఆన్సర్ వస్తుంది. వాట్ ఎవర్ యూ థింక్ యూ సే. మీరు ఏమనుకుంటారో చెప్పండి. ఇట్స్ యువర్ వ్యూ. నేనేం తప్పు పడతాను లేదు. వై డూ థింక్ గాడ్ క్రియేటెడ్ మ్యారేజ్? దేవుడు మ్యారేజ్ని సృష్టించింది ఎందుకని అనుకుంటున్నాను? ఓకే, నువ్వు వచ్చేదాన్ని ఒక మాట ఉపయోగిస్తున్నాను, ప్రొక్రియేషన్. టు రూల్, ఓకే, టు బికమ్ ద ప్రిన్స్, టు బికమ్ ద ప్రిన్స్, ఓకే, ప్రిన్స్ అండ్ ప్రిన్సెస్. ఓకే, రాజు क्या చెప్పాలి? కొద్ది మాట్లాడమ్మా. ఓ ఫర్ ఈజ్ గుడ్. ఓకే, ఇంకా ఎక్కడ రాయాలి తెలియ వదిలిపడుతుంది. ఇంకా చెప్పు. టు సపోర్ట్ హూ కాదు. సపోర్ట్ కవరెన్స్, తప్పని పదాలు ఉపయోగిస్తున్నావు. ఫెలోషిప్, expand, అది procreation. Okay. కంట్రోల్, అది చెప్పు. Why God created marriage? Not to being alone. Amma? Partnership, not to being alone. ఇది partnership. Hmm. ఓకే, ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి ఆన్సర్స్ చూస్తేనే ఒక విషయం అర్థమవుతుంది. దేవుడు మనిషిని తయారు చేసినప్పుడు అలోన్గా ఉండటం అసాధ్యం. మ్యాన్ అయినా హ్యూమన్ అయినా అలోన్గా ఉండలేదు. God created in such a way that no man and no woman can live all alone. ఒంటరిగా వాళ్ళు జీవించడం అసాధ్యం. They cannot. ఎందుకంటే వాళ్ళు తయారు చేయబడిందే దానికోసం. ఎలాగా అని అంటే కనుక నా మొబైల్ చాలా సింపుల్గా మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. వైఫై ఇలా ఆన్ చేస్తే
ఇది ఎదుగుద్ది, ఇది ఎదుగుద్ది, ఎదిగి నాలుగైదు చూపిస్తుంది, ఏదో దాంతో కరెక్ట్ అవుతుంది. Yes, yes. Now you are able to understand? It's natural. దేంతో కనెక్ట్ అవుతావు అనేది నీ చాయిస్. నీకు అర్థమైందా? ఎలా మాట్లాడుతుంది చదవగలిగితే దేంతో కనెక్ట్ అవ్వాలి అనేది నీ చాయిస్. ఆ చాయిస్ పర్మిషన్ వస్తే పాస్వర్డ్. మీకు అర్థం కదా? సింపుల్ ఎగ్జాంపుల్ మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఎందుకంటే దీనికి వైఫై ఆప్షన్ పెట్టిందే సర్చింగ్ చేయమని. అదేవిధంగా ప్రతి హ్యూమన్ బీయింగ్ ఒక ఏజ్కి రాగానే ఆ సర్చ్ మొదలవుతుంది. సర్చ్ ఒకవేళ ఆ సర్చ్ అనేది నాకు లేదు అని అంటే కనుక నీకేదో తేడా ఉందని అర్థం. వెంటనే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి. నేను చూడండి అంత సింపుల్గా చెప్తాను. కాబట్టి ఈ సర్చ్ మొదలైనప్పుడు నాకు సర్చ్లో బోల్డ్ ఆప్షన్స్ ఇస్తుంది. ఇక్కడ బోల్డ్ ఆప్షన్స్ ఇచ్చింది. ఆప్షన్ ఇచ్చిన ప్రతి ఓడి దగ్గరికి వెళ్ళిపోయిననుకో ఇది మిస్ అవుతుంది. పార్ట్నర్షిప్ ఉండాలి, సర్చ్లో కనెక్షన్ ఉండాలి. సో దాంతో ఇంకొక వర్డ్ ఉపయోగిస్తాను, మ్యారేజ్ అనే దేవుడు ఎందుకు క్రియేట్ చేస్తాడు ఏంటి కదా సార్? ప్యూరిటీ. పవిత్రత. ఈ పవిత్రత ఏం చేస్తుందంటే నీకు సర్చ్ ఆప్షన్ వస్తుంది, చెయ్యి. ఆ సర్చ్ ఆప్షన్లో ఒకటితోనో ఒకదాంతోనో ఆగిపో. ఆ సర్చ్ ఆప్షన్లో ఒకటితోనో ఒకదాంతోనో ఆగిపో. ఆ విధంగా ఆగిపోవడం అనే దాన్ని మ్యారేజ్ అంటారు. ఆగిపోకుండా ఉంటే లివింగ్ రిలేషన్స్ అంటారు. ఆగిపోకుండా ఉంటే అడల్టరీ అంటారు. ఆగిపోకుండా ఉంటే ఫార్నికేషన్ అంటారు. ఆగిపోకుండా ఉంటే ఎయిడ్స్ తెచ్చుకోవడం అంటారు. సో ఇది ఆప్షన్స్ అని మనం ఉన్నాయి. మ్యారేజ్ ఎందుకు దేవుడు సృష్టించాడు? అయితే మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు పెళ్ళైన వాళ్ళకి 2, 3, 4, 5, 6 పిల్లలు పుడతారు అనుకున్నాం. పిల్లలు ఒక 6 పుట్టారు, ఇంకా పిల్లలు వద్దనుకున్నాం. ఇంకా పెళ్లి బ్రేక్ చేసేది సార్. ప్రొక్రియేషన్ అయిపోయింది కదా. ప్రొక్రియేషన్ అయిపోయింది, మనం అనుకున్న పని అయిపోయింది కదా. ఇప్పుడు మీరు పెళ్లి ఎందుకు అంటే ప్రొక్రియేషన్ అన్నారు. 6 పిల్లలు కనీసం పని అయిపోయింది, నీకు వదిలేచ్చా? అంటే ప్రొక్రియేషన్ అని ఈ కాన్సెప్ట్ అయిన తర్వాత కూడా మ్యారేజ్ అనే కాన్సెప్ట్ కొనసాగుతుంది. కాబట్టి ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ కాదనే విషయం అర్థమవుతుంది. మీకు అర్థం కదా? రెండు, పెళ్ళైన వాళ్ళందరికీ పిల్లలు పుడతారా? కొంతమంది పుట్టకపోవచ్చు, మెడికల్ ఫేస్ కావచ్చు, ఏదైనా ఫేస్ కావచ్చు. ఇప్పుడు పిల్లలు పుట్టకపోతే పెళ్లి కాదే కదా. కాబట్టి దాంతో కూడా అర్థమవుతుంది దిస్ ఈజ్ నాట్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అని. మీకు అర్థం కదా? ప్రొక్రియేషన్ ఉంటుంది, నీకు అర్థం, బట్ దాట్స్ నాట్ ద ఫస్ట్ ఇంపార్టెంట్. ఓకే. రెండు, ఇప్పుడు ప్రిన్స్ ప్రిన్సెస్ అని చెప్పారు. నేను ప్యూరిటీ అనే మాట దగ్గర చెప్తున్నప్పుడు ప్యూరిటీని కోల్పోయేది ఏది బ్రేక్ అయింది? మ్యారేజ్ ట్రస్ట్ బ్రేక్ అవుట్ అంటే బ్రేక్ అవుట్ అంటే ఏంటి? ఓకే, వస్తే ఏమవుతుంది? సుల్లుల్లో ఉంటుంది, బ్రేక్ అవుతుంది. తర్వాత ఏమవుతుంది? ఈ ప్యూరిటీ బ్రేక్ అయిందని ఎప్పుడు అంటారు? వేరే వ్యక్తితో సెక్షువల్ ఇంటర్కోర్స్కి వెళ్తే, సెక్షువల్ రిలేషన్ పెట్టుకుంటే వాడేవాడు. అంటే ఫిజికల్ సెక్స్ కాకపోతే రొమాంటిక్ సెక్స్, రొమాంటిక్ సెక్స్ కాకపోతే ఇమోషనల్ సెక్స్, ఇమోషనల్ సెక్స్ కాకపోతే వర్చువల్ సెక్స్. ఇప్పుడు అది కూడా వచ్చింది కదా. ఒకడు ఉంటే నేను అక్కడ ఉంటాను, మనతో స్క్రీన్స్ ఆన్ చేసుకున్నాను, నేను ఏం చేయబట్టి టచ్ చేయి, నేను చూస్తాను, దాంతో నేను అనుభూతిని పొందుతాను. వర్చువల్ సెక్స్. చాలా మంది అది ఏమంటారంటే ఫిజికల్ గేమ్ చేయట్లేదు కదా, ఆయన ప్యూర్ కదా, ఆయన వర్జిన్ కదా.
పక్కా కదా, ఐఎమ్ క్లీన్ కదా అనుకుంటారు. బట్ దే ఆర్ బ్రేకింగ్ దిస్. యు అండర్స్టాండ్? ఇప్పుడు ఉన్నటువంటి ప్రెసెంట్ వరల్డ్లో బ్లూ ఫిల్మ్స్ కానీ, వర్చువల్ సెక్స్ కానీ, ఆన్లైన్ రిలేషన్షిప్స్ కానీ, వీళ్ళు ఇది పోవట్లేదు అనుకుంటారు. దే లాస్ట్. అండ్ బాండింగ్ కూడా లేకపోతే ప్యూరిటీ అనిపిస్తుంది. ఏ బాండింగ్? బాండింగ్. బాండింగ్. రైట్. సో ఈ ప్యూరిటీ అనే దగ్గర మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే సెక్స్. దేవుడు మనుషుల్ని సెక్స్ కోసం తయారు చేశాడు. సెక్స్ ఎవరు ఇచ్చారు? దేవుడు ఇచ్చాడు. సెక్షువల్ ఇంటిమసీని దేవుడు ఇచ్చాడు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. మీరు ఇప్పుడు దాకా నెగిటివ్ ఆలోచించారు. నో, సెక్స్ ఇస్ ద గ్రేటెస్ట్ గిఫ్ట్ ఆఫ్ గాడ్. Yes. If I don't have the desire for sex, it is disease. The desire is not wrong. ఆకలి లేదు అంటే చెప్పు. ఫిజికల్గా ఆకలి లేదు అంటే జబ్బు. అదేవిధంగా ఫిజికల్గా నాకు ఇంకో అమ్మాయితో ఉండాలి అనేటువంటి ఆ కోరిక లేదు అంటే అది జబ్బు. ఎవరితో పడితే వాళ్ళతో పడుకుంటానంటే అది ఇంకో జబ్బు. ఎవరితో కూడా పడుకున్నానంటే అదో జబ్బు. దాంతో ఉంటాను, అది మ్యారేజ్. సో అందుకని ప్యూరిటీ అనే మాట బాక్స్ ఉన్నారు. ఆ బాక్స్ విత్ హూమ్ అని. అయితే ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, పెళ్ళి అయిన తర్వాత 6 పిల్లలు పుట్టారు. ఇప్పుడు స్ట్రైట్ అంటున్నాను, ఒక వ్యక్తికి 25 ఏళ్ళప్పుడు పెళ్ళి అయింది, 75 ఏళ్ళప్పుడు చచ్చిపోయారు, 25 ఏళ్ళప్పుడు పిల్లలు కంట మొదలు పెడితే ఎప్పుడు పూర్తి అయిపోతుంది పిల్లలు కంట? 35 అయిపోయింది. ఈ 35 నుంచి 75కి సెక్స్ ఉంటుందా? చెప్పండి. ఐ వాంట్ యు టు ఆన్సర్ ప్లీజ్. Yes. ఉంటుంది. 75 దాకా ఉంటుందా? 75 దాకా ఉంటుందా? మేబీ కాదు. కానీ ఉండటానికి ఫిజికల్ స్ట్రెంగ్త్ ఇవన్నీ ఆలోచిస్తే ప్రాబబ్లీ బై 65 ఇట్ ఈస్ ఓవర్. Yes. బట్ స్టిల్ మ్యారేజ్ రిలేషన్ ఉందా? ఉంది. సో నెంబర్ 1 ప్రొక్రియేషన్ ఇక్కడ అయిపోయింది. నెంబర్ 2 సెక్షువల్ ప్యూరిటీ ఎక్కడతో అయిపోయింది. మరి మ్యారేజ్ ఎందుకు? దిస్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. గాడ్ ఈస్ బ్రింగింగ్ us into a marital union. వివాహ బంధంలోకి తీసుకొచ్చేది ఎందుకు అంటే, నీకు సాటి అయినటువంటి ఒక వ్యక్తి చచ్చిపోయేదాకా నీతో ఉండాలి. సపోర్ట్ అనే వాడు చచ్చిపోయేదాకా నీతో ఉండాలి. ఎందుకంటే సపోర్ట్ అనే పదం ప్రజలు తప్పుగా అర్థం చేసుకుంటారు. సపోర్ట్ అనే పదం దేనికి ఉంటుంది? మెయిన్ ఉంటుంది. అంటే నీ భార్య కానీ భర్త కానీ సపోర్ట్ నువ్వు మెయిన్ అన్నట్లు ఉంటుంది. సో అందుకే నా పదాలు అంత సేఫ్ కాదు. పార్ట్నర్షిప్ బోత్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. బోత్ ఆర్ ఈక్వల్. అందుకని అది ఇది కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. అది మనకు సపోర్ట్ అనే పదం ఉపయోగించినప్పుడు ఎందుకు ఏ ఒకరి పోయినండి. సో వైఫ్ అండ్ హస్బెండ్ దేవుడు ఒక చోటకి ఎందుకు తీసుకొచ్చాడు? ఫస్ట్ ఈజ్ పార్ట్నర్షిప్, సెకండ్ ఈజ్ ప్యూరిటీ, థర్డ్ ఈజ్ ప్రొక్రియేషన్. యు నో అండర్స్టాండ్? సో మనకి ఆర్డర్ తెలిస్తే కనుక ఒకవేళ పిల్లలు పుట్టలేదు అనుకోండి, మరి అదే ఒకవేళ నీలో ఒక మూమెంట్ అయిపోయిన తర్వాత ఆ డిజైర్ ఫర్ సెక్షువల్ ఇంటిమసీ తగ్గిపోతుంది అనుకోండి, మరి ఇది మేనేజ్ చేసుకుంటాం. ద ప్రైమరీ పర్పస్ ఈస్ టు బి అపార్ట్. దీని షూస్ ఏం కదా తెలీదా? ఓకే, నీ ఏంటో చూడండి. I'm taking everything serious. రెండు బ్లాక్ సాక్స్ వేసుకున్నాను. That's very important. ఉదాహరణ వైట్ ఉదాహరణ బ్లాక్ వేసుకుంటే I'm taking it very serious. Taking it very serious. దాంట్లో నేను బయటలోకి వస్తాను. అదే రెండు రకాలకి నేను షూస్ వేసుకుంటాను. ఒక కాలు షూ వేసుకుంటే
Mismatch. రెండాటికి నాలుగు ఫ్లాట్ వేసుకుంటారు. ఉదాహరణ హీరో దాన్ని ఫ్లాట్ వేసుకుంటే Mismatch. మీరు అర్థం ఎందుకని నేను ఎగ్జాంపుల్ చెప్తాను కదా సార్. ఇప్పుడు పార్ట్నర్షిప్ అని అన్నప్పుడు రెండు కాళ్ళకి ఒకటే చెప్పులు ఎలా ఉంటాయో అర్థమైందా? భార్య భర్తలు అలా నోడు. యోక్ అన్నదానికి అర్థం. యోక్ అంటే ఏంటంటే పూర్వకాలంలో పొలంలో రెండు ఎత్తులు ఉంటాయి, దాని మీద అడ్డంగా ఒక కట్ట పెట్టి దాన్ని దున్నుతారు. కాడి అంటారు, నాగలి కాడి. సో రెండు ఎత్తులు ఉంటే దాని మీద కాడి ఉంటుంది, దాన్ని దున్నుతారు. ఓ పక్కన ఎత్తు ఇంకో పక్కన గాడి పెట్టి ఇంబ్యాలెన్స్ ఉంటుంది, క్రాస్ ఓవర్ ద లైన్. పని అవ్వదు, పని అవ్వదు. ఇట్ డజంట్ వర్క్. సో ఫ్యామిలీ అనే పొలాన్ని దున్నాలంటే రెండు ఎత్తులు ఉండాలి, లేదా రెండు గాడిదలు ఉండాలి, లేదా రెండు కుక్కలు ఉండాలి, లేదా రెండు పందులు ఉండాలి. రెండు ఒకటే ఈక్వల్. దాన్ని యోగ్ అని మాట్లాడతాం. సో దేవుడు మ్యారేజ్ కాన్సెప్ట్లో ఏమంటాడంటే, నేను అబ్బాయిని అమ్మాయిని పెళ్లి కోసమే సృష్టించాను. నువ్వు అబ్బాయి అయితే, నువ్వు అమ్మాయి అయితే, నువ్వేంటో నువ్వు తెలుసుకుంటే నీ పార్ట్నర్ ఏమంటో ఎవరు నువ్వు సర్చ్ చేస్తావు. నేను ఎద్దుని ఇంకో ఎద్దు కోసం ఎత్తుతాను, నేను గాడిని ఇంకో గాడి కోసం ఎత్తుతాను, నేను కుక్కని ఇంకో కుక్క కోసం ఎత్తుతాను. యు అండర్స్టాండ్? ఇప్పుడు జంతువుల్లో దేవుడు అది ప్రోగ్రామ్ చేసి పడేశాడు. జంతువుల్లో దేవుడు ప్రోగ్రామ్ చేసి పడేశాడంటే కుక్క పిల్ల వెనకాల వెళ్తాం, ఇంకో కుక్క వెనకాల వెళ్తాం. దట్స్ ప్రోగ్రామ్. అదే కానీ మనకు ఆ ప్రోగ్రామ్ ఏం కావాలి. మనం ఎవరు దారి పడితే ఆడ దాన్ని వెనకాల వెళ్ళవచ్చు, అవకాశం ఉంది. Therefore we need intelligence, therefore we need choice, therefore we need teaching. ఎవరెంత వెళ్ళాలి, ఎవరిని ఎంపిక చేసుకోవాలి. సో అందుకని యోక్ అనే పదాన్ని మీకు టాపిక్లో పెట్టి అన్ఈక్వల్లీ యోక్ అయితే ఏమవుతుంది అని పెట్టారు. ఈ పదం ఎక్కడుందో మీకు చెప్తాను. 2 Corinthians chapter 6, 2 Corinthians chapter 6 verse 14. మీరు అవిశ్వాసులతో జోడుగా చాలు ఇంగ్లీష్లో చదువుతారు. 6:14. Do not be unequally yoked with unbelievers. For what partnership have life? అంతే పార్టిషన్ తర్వాత ఫస్ట్ యోక్ అనేటువంటి పదం, యోక్ అనే పదం ఉపయోగించేది అగ్రికల్చర్. అగ్రికల్చర్ ఉపయోగించామంటారంటే, అరే నువ్వు దున్నేటప్పుడు ఒక పక్కన ఎత్తుంటే ఇంకో పక్కన కూడా ఎత్తుండాలి కదా అని ఇక్కడ ఎత్తు అనే మాట ఉపయోగించుకుంటే యోగ్ అనే పదం దగ్గర ఇంకో పదం ఉపయోగించాడు, బిలీవర్, అన్బిలీవర్. నువ్వు బిలీవర్ అయితే అన్బిలీవర్ పక్కన పెట్టుకుంటే నువ్వు గాడి వేటి పక్కన అడ్డగాడి పెట్టుకున్నావు, నువ్వు బండి వేటి పక్కన కుక్కను పెట్టుకున్నావు అన్నావు, నువ్వు హీల్ వేసుకొని పక్కన ఫ్లాట్ వేసుకున్నావు అన్నావు. ఇది ఆయన చెప్తున్నటువంటి యూ కెనాట్ యోక్ లైక్ దట్. ఇప్పుడు కొంతమంది ఉపయోగించేటువంటి టర్మినాలజీ ఎలా ఉందో చెప్తాను. ఎలా అంటే, నేను ఫ్లాట్ అంటే ఇప్పుడు నేను చేసుకునే ఒక ఆయన హీల్ వేసుకున్నాడండి, ఈయన అన్బిలీవర్. నేను బాగా ప్రార్థన చేసి హీల్ కూడా బ్లాక్ అయ్యేటట్టు చేస్తానండి. అప్పుడు నేనేమో చెప్పు ఈక్వల్ ఎక్కడో చూపే ఉండదు. ఇది ఇక్కడ ఎంత అడిగిందండి, ఇదేమో ఇది కూడా తరగాలి కదా, ఇప్పుడు చూపే ఉండదు ఇక్కడ. డు యు అండర్స్టాండ్ వాట్ ఐ యామ్ ట్రైయింగ్ టు సే? సో నేను హీల్ తెచ్చుకుంటా, దాన్ని అరగేసి నెమ్మదిగా ఫ్లాట్ చేస్తానంటే వెరీ గుడ్, అది ఫ్లాట్ అవుతుంది, కానీ నీకు ఖాళీ ఉండదు. సో ఒక అన్బిలీవర్ని చేసుకొని నేను బిలీవర్ని ఆ వ్యక్తిని చేసుకుంటా అనేది ఇంపాసిబుల్. దట్ ఈస్ నాట్ వాట్ గాడ్ సేస్. దేవుడు అలా చెప్పట్లేదు. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ టర్మ్ ఏంటంటే, నువ్వు బిలీవర్ అయితే ఇంకో బిలీవర్ని చేసుకో, నువ్వు క్రిస్టియన్ అయితే ఇంకో క్రిస్టియన్ చేసుకో. అది యోకి. అన్ఈక్వల్లీ యోక్ అయితే కనుక మీ ఇద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి, మీ ఇద్దరి మధ్య ఉండలేవు. టు బిగిన్ ఇట్ మే లుక్ ఫైన్, చూడటానికి బాగుంటుంది బిగినింగ్లో. ఎందుకంటే షకల్ చూసి పెళ్లి చేసుకుంటారు, కానీ పెళ్లి షకల్తో అయిపోదు, లోనకి వెళ్ళిపోతుంది.
When things inside are different, you will get the shock. ఆ తర్వాత ఇప్పుడు ఎందుకంటే 25 ఏజ్ అప్పుడు నువ్వు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు. నాకు అది అర్థం కాని పదం. ఎందుకంటే ఇప్పుడు 25 నుంచి 75, 50 ఏళ్ళు బతకాలి. 50 ఏళ్ళు బతికేవాడు 5 సెకండ్లు చూసి డిసైడ్ చేసుకుంటానంటే ఎలా ఉంటుంది? లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే ఎంత పడుతుంది? 5 సెకండ్స్ చెప్పలు బదులు చేసుకుంటాం. 5 సెకండ్లో 50 ఏళ్ళు డిసైడ్ చేస్తానంటే ఎలా ఉండాలి? You have to live with that person for 50 years. You try to understand. కాబట్టి love at first sight doesn't work. నేను అన్బిలీవర్ని పెళ్లి చేసుకుంటా, ఆయన్ని బిలీవర్ చేస్తాననేది డజంట్ వర్క్. అందుకనే పాల్ చాలా స్ట్రేట్ ఫార్వర్డ్ చెప్పిందంటే మీరు అవిశ్వాసితో జోడీగా ఉండకూడదు. అంటే తెలుగులో ఉండకూడదు. అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ ఉండకూడదు. ఇది ఆయన అగ్రికల్చర్ పదం ఉపయోగించారు. నెక్స్ట్ సెంటెన్స్ ఏం చూడండి. నెక్స్ట్ సాంగత్యం. ఇంగ్లీష్ వర్డ్ అంటే ఇంగ్లీష్ వర్డ్ చెప్పండి. సరే, ఈ వర్డ్ అంటే పార్ట్నర్షిప్. యోక్ అనేది అగ్రికల్చర్ లో వాడే పదం. పార్ట్నర్షిప్ వాడేది ఎక్కడ? అసలు పబ్లిక్ లో పార్ట్నర్షిప్ అనే పదం ఎక్కడ వాడతారు? ఆఫీస్, కొలీగ్, బిజినెస్. అన్బిలీవర్స్ తో కలిసి బిజినెస్ మొదలైతే కూడా ప్రాబ్లం. ఎందుకు సార్? చాలా మంది చేసేవాళ్ళు ఉన్నారంటే చేసేవాళ్ళు ఉన్నారు. బిలీవర్ కాంప్రమైజ్ అయ్యాడు కాబట్టి చేశాడు. అన్కాంప్రమైజింగ్ గా చేయలేదు. ఎలా అంటే ఇప్పుడు నేను బిలీవర్ని, మన సార్ అన్బిలీవర్ అనుకున్నాం. మేమిద్దరం కూడా ఒక దుకాణం ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాం. నేను ఎవరిని తీసుకొస్తాను దుకాణం ఓపెనింగ్కి? నువ్వు ఎవరు తెస్తావు? అది మరి నువ్వు భక్తులు వద్దురా అంటే బిజినెస్ చేస్తాడా? అయ్యో కదా, నీకు అర్థమైందా? అది కొబ్బరికాయ కొడతానంటాడు, అగరబత్తి వెలిగిస్తానంటాడు, లోన ఫోటో పెడతానంటాడు. నువ్వు అట్లా కదలపై నువ్వు ఆ పక్కన సంస్కృతి పెట్టు, నేను పక్కన ఏ సైడ్ పెట్టుకుంటానంటే ఎట్లా ఉండదు? We understand now? So, హాల్ చెప్పిన వాడు ఏంటంటే బిజినెస్ కూడా అన్బిలీవర్తో సెట్ కాదు. సార్ మరి నేను అన్బిలీవర్స్ ఉన్న ఆఫీస్లో పనిచేస్తున్నాను కదా అంటే యు ఆర్ నాట్ పార్ట్నర్ దేర్. యు ఆర్ నాట్ పార్ట్నర్ దేర్. యు వర్కింగ్ దేర్. దట్స్ ఆల్. ఇట్స్ నాట్ పార్ట్నర్షిప్. ఎందుకంటే యూ డోంట్ హ్యావ్ ఎనీ డెసిషన్ మేకింగ్ దేర్. మీకు అర్థం? యూ డోంట్ హ్యావ్. నేను ఎవరి దగ్గరైనా వర్క్ చేసేటప్పుడు ఎక్కడ దాకా వెళ్ళవచ్చు అన్న దాన్ని మీకు చెప్తాను. నేను జి నారాయణరావు గారి దగ్గర పనిచేశాను. జి నారాయణరావు అంటే ఆంధ్రప్రదేశ్ ఒకటిగా ఉన్నప్పుడు ఎన్టీ రామారావు ప్రభుత్వంలో అసెంబ్లీ స్పీకర్. ఆయన దగ్గర పనిచేసాము. ఆయన కంపెనీ సునిశ్చిత కేబుల్స్లో పనిచేసాము. ఆ వాజ్ జనరల్ మేనేజర్. ఇది నా పొజిషన్. అదేంట నేను పాస్ అవుతున్నాను. మీ బేకార్ అనుకుంటే తప్పు, అప్పుడు మాస్టర్ అనుకుంటే పొరపాటు. అర్థం. నాకు ఎంబీఏ ఉంది, 5 ఎంఏలో ఉంది. అందులో 3 ఆటలు గోల్డ్ మెడల్స్ ఉంది, ప్లస్ ఒక ఇంజనీరింగ్ ఉంది. ఇవి మాకున్నా నేను బాగా చదువుకున్నాను. అదండి. ఎంఏ ఫిలాసఫీ ఆంధ్ర యూనివర్సిటీ ఫస్ట్, ఎంఏ క్రిస్టియానిటీ మధురై యూనివర్సిటీ ఫస్ట్. అదండి. ఎంబీఏ మన ఉస్మానియా యూనివర్సిటీ గోల్డ్ మెడల్. 3 ఉన్నాయి మన అది పరిస్థితి. సో ఇక్కడ బాగా చదువుకున్నాను. అయితే నేను ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తానంటే ఈ పార్ట్నర్షిప్ అనేటువంటి కాన్సెప్ట్ దగ్గరికి వచ్చినప్పుడు వర్కింగ్ ఫర్ సంబడి అని ఉన్నప్పుడు మా బాస్ దివాళీ రోజు మాకు ఒక మెయిన్ కస్టమర్ ఉన్నాడు. ఆ కస్టమర్కి దివాళీ రోజు స్వీట్లు తీసుకెళ్ళేవాళ్ళు. అది రిలీజియస్ ట్రెడిషన్. నేను తప్పించి ఎవడు అవ్వకూడదు. నాకు ఇయర్లీ 6 crore బిజినెస్ ఇస్తాడు ఆయన. ఎలక్ట్రికల్ లైన్స్ అని మన ఆసుపత్రి రోడ్లో ఉంటాడు. ఆడు గుజరాత్. ఆడ దగ్గర స్వీట్స్ ఇవ్వాలి. సరే ఇలా కంపెనీ దాన్ని వెళ్ళాలి. సార్ పంపించారు సార్ స్వీట్స్ ఇవ్వమన్నారు. సార్ ఇది మాత్రం ఒప్పించారు. సార్ పంపించారు సార్ స్వీట్స్ ఇవ్వమన్నారు. నేను పోస్ట్ మ్యాన్ లాగే కూర్చున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఇష్యూ చెప్తాను.
వాడు ఏమన్నాడంటే రే సాబ్కు ప్రసాదం లేక అని అన్నాడు. అంటే తీసుకొచ్చాడు. ప్రసాదం రిజెక్ట్ చేస్తే బిజినెస్ కట్, యాక్సెప్ట్ చేస్తే కాంప్రమైజ్, స్ట్రగుల్ చూడండి. అప్పుడు నేను ఆయన పేరు అరవింద్ భాయ్, देखो भाई नहीं ला मुझे नहीं चलता भाई नड़ो भाई बट आपके लिए मैं लूँगा మీకోసం తీసుకుంటా నెక్స్ట్ టైం ప్లీజ్ అన్నాడు. బాయ్ అనలేదు ప్లీజ్ డోంట్ గెట్ नहीं भाई मुझे बहुत पसंद है వంట బాగా ఇష్టమైంది నువ్వు చెప్పు అని అనలేదు. नहीं चलता भाई अभी लूँगा नेक्स्ट टाइम मैं लूँगा అన్నా చాలు అని రే స్వీట్స్ లేక అని అన్నాడు. ఫుల్ ఖుషిగా తినేసి అది ఫలానా ఇది ప్రసాదం నీకు అర్థం అది పెట్టి ఏ ఫలానైందంట ప్రసాదం చేత ప్రాబ్లం. ఇప్పుడు నీకు అర్థం ఇదంతా ఎందుకు చేశానంటే వర్కింగ్ ఫర్ సంబడి. అదే నేనైతే దివాళీలో స్వీట్ తీసుకెళ్ళిస్తానా? You understand? So partnership business approval. ఇంకా నెక్స్ట్ వర్డ్ ఏంటి చెప్పండి? సెంటెన్స్ లో పొత్తు. ఇంగ్లీష్ వర్డ్ ఏంటమ్మా? పొత్తు, ఫెలోషిప్. తెలుగు వర్డ్ విన్నప్పుడు కానీ ఇంగ్లీష్ వర్డ్ విన్నప్పుడు కానీ ఈ పొత్తు అనే పదం ఎక్కడ ఉపయోగిస్తారు చెప్పండి? వేర్ యూ యూజ్ యోగ్ అనేది అగ్రికల్చర్, పార్ట్నర్షిప్ అనేది బిజినెస్, పొత్తు ఫెలోషిప్ ఎక్కడ ఉపయోగిస్తారు? కాంగ్రిగేషన్ లేకపోతే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్. పాలిటిక్స్ సింపుల్గా చెప్పాలంటే పాలిటిక్స్లో కూడా సాధ్యం కాదు. ఎందుకంటే మనం జెండాలు పెట్టుకొని ఎరుగున్నాం, ఇద్దరికి ఒకటి అజెండా ఉండాలి. జెండా వేరు జగన్ పాట బాగానే ఉంటుంది కానీ కానీ పాలిటిక్స్లో ఒకటే అజెండా ఉంటుంది. సో ఐ కెనాట్ హ్యావ్ అన్ అజెండా విత్ అన్ అన్బిలీవర్. అందుకే పాలిటిక్స్లో అది మంచిది. ఇంకా నెక్స్ట్ వర్డ్ ఏంటండి? నెక్స్ట్ వర్డ్ ఇంగ్లీష్ వర్డ్ ఏంటంటే హార్మనీ, అకార్డ్. హార్మనీ ఎక్కడ ఉపయోగించబోతుంది? Where do you use that word harmony or accord? Choir, music. Accordion, harmonium. Yeah. Harmonium నుంచి వచ్చిన హార్మోనియం, అకార్డ్ నుంచి వచ్చింది అకార్డియన్. సో ఇది మ్యూజిక్ టర్మ్. నేనేమంటానంటే యూ కెనాట్ సింగ్ విత్ అన్ అన్బిలీవర్. యూ కెనాట్ హ్యావ్ మ్యూజిక్ విత్ అన్ అన్బిలీవర్. నీకు అర్థం ఉంటుంది ఎంత క్రిటికల్ అసలు. యూ కెనాట్ హ్యావ్, యూ కెనాట్. ఎందుకంటే వాడు పాడేది ఒకళ్ళ కోసం, నువ్వు పాడేది ఇంకొకళ్ళ కోసం. ఇప్పుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వచ్చే దేవా పాపిని అని పాడాడు. నేను కూడా పాడతాను దేవా పాపిని. నేను పాడినానికి ఆడ పాడినానికి అదే వాయిస్ ఒకటి, ఇంకోటి రాగం, ఇంకేంటి సేమ్ అదే దేవా పాపిని అని నేను పాడాను. రెండు వాయిస్ ఒకటే, ఆమె స్వరం మారుస్తాను, సరిగమలు ఒకటే. తేడా ఏంటి? సింగర్ వర్షం పాడి తేడా ఏంటి? ఆయన చేసిన సింగింగ్ వెరీ గుడ్. ఆయన డబ్బుల కోసం, నేను పశ్చాత్తాపంతో పడాను. ఆయన భారతవర్షం కోసం పడాడు. ఆయన పైసలు ఇస్తాడని పాడాడు, నేను పశ్చాత్తాపంతో పాడాను. పశ్చాత్తాప పాట పైసల కోసం పాడొచ్చా? పడద్దు. ఎంత గౌరవం ఆలోచించారు. అందుకనే హార్మనీ, అకార్డ్ కెనాట్ బి విత్ ఎన్ అన్బిలీవర్. ఇంకో వర్డ్ ఉంటుంది చూడండి, 1 2 3 4 ఇంకో వర్డ్ ఉంటుంది లాస్ట్. ఇంగ్లీష్ వర్డ్ ఏంటి? పోర్షన్. అంటే ఐ కెనాట్ డివైడ్ విత్ ఎన్ అన్బిలీవర్.
పోర్షన్, ప్రాపర్టీ. సో కామన్ అగ్రికల్చర్ ఉండలేదు, కామన్ బిజినెస్ ఉండలేదు, కామన్ పాలిటిక్స్ ఉండలేదు, కామన్ మ్యూజిక్ ఉండలేదు, కామన్ ప్రాపర్టీ ఉండలేదు. యూ కెనాట్. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కామన్ ప్రాపర్టీ అంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ ఎక్స్ట్రీమ్ తీసుకోవాలి. ఎగ్జాంపుల్ మా అన్నయ్య అంబిలివాడు, ఆయన పాస్టర్. మా అన్నయ్య అంబిలివాడు, ఆయన పాస్టర్. నీ యాక్షన్ నచ్చింది పెట్టినా నిజమే. మా అన్నయ్య పాస్టర్, సిఎస్ఏ పాస్టర్, అన్బిలీవర్. నేను పాస్టర్ని కాదు, నేను బిలీవర్. మా డాడీ మా ఇద్దరికి ఒక ప్రాపర్టీ ఇచ్చాడు, 508 yards, 70 lakhs ఖరీదైన ప్రాపర్టీ. దానికి అయితే సగం చేసుకోవాలి. మా అన్న చాలా నీట్గా ఫోర్జరీస్ మొత్తం లేపేసి అమ్మేశాడు, మొత్తం అమ్మేశాడు. ప్లీజ్ ట్రై నాట్ క్వశ్చన్. ఎందుకని he was not able to with me? He's an unbeliever. So you cannot have property with an unbeliever. ఎందుకంటే మీరు ఒక స్థాయిలో ఉండలేదు. సో ఈ 5 విషయంలో యూ కెనాట్ అని చెప్తున్నాను. సో దీంతో మనం ఇదొక్కటే మెయిన్గా ఆలోచిస్తున్నాం. యూ కెనాట్ మ్యారీ అన్ అన్బిలీవర్. యూ కెనాట్. ఎందుకు మ్యారేజ్ చేసుకోకూడదు అనే క్వశ్చన్ అంటే అసలు దేవుడు ఎందుకు మ్యారేజ్ చేశాడని ఈ చూసాడు. దేవుడు ఈ మ్యారేజ్ ఎలా వర్కౌట్ అవ్వాలని ఇచ్చాడు. ఆ వర్స్లో జెనసిస్ 2:24 చూడండి. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకుని వారు ఏక శరీరమై ఉంటారు. చాలు. ఇందులో యాక్షన్ వర్డ్స్ ఏమున్నాయో చెప్పండి. ఈ వర్డ్స్ లో యాక్షన్ వర్డ్స్ విడిచి, లీవ్, హత్తుకొని, క్లీవ్. They become one. These are the 3 words of the marriage. Leave. Everything leave చేయాలి. Parents, both wife and husband, they have to leave their parents. Leave అంటే ఎప్పుడు మీకు లైట్ ఇచ్చారు. రెండోది క్లీవ్. వైఫ్ అండ్ హస్బెండ్ అతుక్కుపోవడం. అదే అతుక్కుపోవడం అనేది ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనకి ఈ 2 sides అతుక్కునే కొన్ని వస్తాయి, డబుల్ టిక్. అవి అలా అతికించిన దాకా లాగితే అవి వేరే చిరిగిపోతాయి కలిసి. They will be torn together, but they cannot be separated. Adi clean ఇక్కడ. And they become one. అప్పుడు వాళ్ళు ఒకటి అవుతారు. They become one. One అన్నప్పుడు ఈ వన్ ని అర్థం చేసుకోవడానికి మీకు ఒక ఎగ్జాంపుల్ ఉపయోగిస్తాను. ఈ ఎన్ని కుర్చీలు ఒకటే, రైట్? కోసం చేస్తాను. నువ్వు మంచిదా ఫీల్ అయితే మీకు చాలా ప్రాక్టికల్ వచ్చింది. ఇందాక ఒక కుర్చీ అన్నారు కదా. ఇప్పుడు నేను ఇంకో ప్రశ్న అడుగుతున్నా, స్టేట్మెంట్ చేస్తాను. ఈ 2 ఒకటే, కరెక్టే కాదు? నేను అడిగిన మాట ఈ 2 ఒకటే, కరెక్టే? ఈ 2 ఒకటే, కరెక్టే కాదు? చెప్పండి డానియల్, ఈ 2 ఒకటి కదా? ఎందుకు తేడా? తేడాలు ఉంటాయి. రెండు వేరుగా ఉన్నాయి, జాయిన్ అయ్యి లేవు. ఏం జాయిన్ అయ్యారు? రెండు వేరుగా ఉన్నాయి. నేను అడిగింది ఇది ఒక యూనిట్ కానీ ఇది ఒక యూనిట్. ఈ 2 ఒకటే అన్నాను, తప్ప? మూడు ఒకటేనా? నేను అడిగిన ప్రశ్న మూడు ఒకటేనా? అంతే కదా? మూడు ఒకటేనా? ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే
మీ ఇద్దరికి పెళ్ళి అయిపోయినాక దో యు ఆర్ టూ ఇండివిజువల్స్, ఒకటిలాగా మాట్లాడతారు, ఒకటిలాగా బిహేవ్ చేస్తారు, ఒకటిలాగా రియాక్ట్ అయిపోతారు. అది జరగాలి. దాట్ ఈస్ వాట్ షుడ్ హ్యాపన్. పాపా వచ్చేసింది, ఆడే కూర్చుంటావా? దట్ ఈస్ బికమింగ్ వన్. ఈ బికమింగ్ వన్ లేదా చచ్చిపోయేలా జరుగుతూనే ఉంది. ఇట్ హ్యాపన్స్ స్టిల్ డెత్. ఎప్పటికీ దెర్ విల్ బి సమ్ డిఫరెన్సెస్. ఆ డిఫరెన్సెస్ని త్రూ లవ్, త్రూ కమ్యూనికేషన్ ఓవర్కమ్ చేసుకుంటూ ఒకే మైండ్ సెట్లోకి రావడమే ద హోల్ మ్యారేజ్. దేవుడు కోరుకునేది నేను ఒకటి అవ్వాలి అనే మనస్తత్వం హస్బెండ్కి వచ్చినా వైఫ్కి వచ్చినా దట్ ఈస్ వేర్ ద డివిజన్ స్టార్ట్స్. ఎందుకంటే క్లీవింగ్ మిస్ అవుతున్నాను. That you should understand. Leave, clean, one. Okay? Now, having given that, let me take one topic and then close. We have questions also. How to choose a partner? How to choose a partner? నేను థియరిటికల్గా చెప్తా, నేను ఎట్లాగా చూస్ చేసుకున్నాను కూడా మీకు చెప్తాను. నేను చూస్ చేసుకున్న పద్ధతే మీరు ఫాలో అవ్వడానికి నా ఉద్దేశం కానే కాదు. I don't want that. But still, I'll try it. Cardiology, neurology, urology. You doctor level. You doctor level. ఈ ముగ్గురికి కామన్ ఉండేది చెప్పు. ఇంకా దీని తర్వాత ఇది 5-4 ఏళ్ళు చదువుతారు, ఇది 2 ఏళ్ళు 3 ఏళ్ళు చదువుతారు. బట్ స్టిల్ ఇది ఎవరు కోచ్ చేయదు, ఇదే కోచ్ చేస్తారు. ఫర్ 5.5 years పూర్తి బాడీ చదువుతాడు. 5.5 years తర్వాత గుండెగా చదువుతాడు అంతే. ఆ గుండెగా కాకుండా ఇంకా ఏ పార్టీ గురించి మాట్లాడినా తెలియదు అంటాడు. ఇక వేరే సంగతి వదిలేండి, ఇంకో కొంతమంది ఉంటారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆప్తమాలజీ కంటి డాక్టర్. ఆడ 5.5 సంవత్సరాలు ఎంబీబీఎస్ చదువుతాడు, 2 ఏళ్ళు ఆప్తమాలజీ చదువుతాడు. సార్ నా కడుపు నొప్పి వస్తుందంటే నాకు తెలియదు వేరే అంటాడు. కేసీఆర్ మరి 5.5 సంవత్సరాలు కరెక్టే తెలియదు. మరి ఏం తెలుసుకోవాలంటే తెలుసు. అందుగురించి నేనేం చేయను. ఐ కెన్ ఓన్లీ లుక్ అట్ ఐ. సో ఇప్పుడు నేనేమంటానంటే బైబిల్లో దేవుని చిత్తం, గాడ్స్ విల్ అనే దాంట్లో 2 parts ఉంది. 2 parts. ఒకటి ఎంబీబీఎస్ అందరికి ఉండేది, ఇంకోటి ఎండిఎంఎస్ నీకు మాత్రమే ఉంది. దీస్ ఆర్ 2. ఇది అంతగా ఉంది, ఇది కొద్దిమందిగా ఉంది. ఈ ఎంబీబీఎస్ అనేది బ్లాక్ అండ్ వైట్, ఇది మాత్రం కంటికి కనబడదు. అంటే ఏంటి చెప్తాను క్లారిటీ. బైబిల్లో దేవుడు ప్రతి మానవుడు ఏం చేయాలో జనరల్ విల్ అంటే ఎంబీబీఎస్. దొంగతనం చేయకూడదు, పవిత్రంగా ఉండాలి, దేవుని దగ్గరగా ఉండాలి, దేవునితో సహవాసం చేయాలి, ఇది జనరల్ విల్. దానికోసం నేను దొంగతనం చేయాలనుకున్నాను, ఏం చేయమంటున్నాను వాడు అడిగాడంటే అది ఎవడో నాకు అర్థం అంటే అర్థం యాజ్ సింపుల్. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, కొంచెం తక్కువగా ఉంటుంది కానీ, అంటే టు మేక్ యూ టు అండర్స్టాండ్ ద సీరియస్నెస్ ఆఫ్ మ్యారేజ్ అండ్ ఫైండింగ్ గాడ్స్. ఏంటంటే ఒక అమ్మాయి నాకు టెక్స్ట్ చేసి ఏమన్నదంటే, నేను ఒక పేద కుటుంబంలో పుట్టాను, నేను ఇప్పుడు ఎంబీఏ చేస్తున్నాను, ఈ స్థాయికి రావడమే చాలా గొప్ప విషయం. అయితే నేను ఇప్పుడు 22,500 ఫీజు కట్టాను. మీలాంటి వాళ్ళు అడిగితే ఎవరు నాకు, నేను మా నాన్న అడగలేను,
ఆవిడ నాకు అన్నం ఉన్నాను. నేను ఒక పని చేద్దాం అనుకుంటున్నాను, నేను నాకు సలహా ఉన్నాను. ఏంటంటే నువ్వు 6 అబ్బాయితో పడుకుంటే నాకు డబ్బులు వచ్చేస్తాయి, 20,500 వచ్చేస్తాయి. ఓ 6 బాయ్స్తో పడుకుంటే సార్ నేను ఫీజు కట్టేసా. హౌ డు ఆన్సర్? నేను అనొచ్చు, మాకు కట్టొద్దమ్మా, డబ్బులు నన్ను ఇమ్మని. విల్ దట్ సాల్వ్ ద ప్రాబ్లం? చెప్పండి. It won't solve. It won't solve. అక్కడ అయిపోదు. ఫ్రీ మనీ అంతేకాదు, ఆవిడ నా దగ్గర డబ్బులు తీసుకొని ఫీజు కట్టింది, బట్ స్టిల్ షీ విల్ గో టు ద బాయ్స్. నేను ఎందుకు చెప్తానంటే ఎంబీబీఎస్లో బేసిక్ థింగ్స్ అని ఉంటాయి. సాల్వేషన్ ఉంది, నీకు దేవునితో కనెక్షన్ ఉంది, ఇవాళ బిలీవర్, ఇది ఎంబీబీఎస్. ఆ ఎంబీబీఎస్ ఉన్న వాడినే పెళ్లి చేసుకోవాలి, ఎంబీబీఎస్ ఉన్నదాన్ని పెళ్లి చేసుకోవాలి. అది యోక్, అది యోక్. నువ్వు అన్బిలీవర్ పెళ్లి చేసుకోవడం వీలేదు. కాబట్టి ఏ బిలీవర్ అయినా పెళ్లి చేసుకోవచ్చా? దట్ ఈస్ ద ప్రాబ్లం. అక్కడ ఇది వస్తుంది. యూ అండర్స్టాండ్? దీన్ని ఏమంటారంటే కంపాటబిలిటీ అంటారు. కంపాటబిలిటీ అని అంటే కనుక ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది గిఫ్ట్ ఇచ్చాను. యూ వెంట్ టు ద షాప్ టు బై ఎ బాటమ్. ఇది కొనేటప్పుడు, బాటమ్ కొనేటప్పుడు షాప్లో నువ్వు బాటమ్స్ని ఎత్తుకున్నట్టు నీ మైండ్ అంతా దేంతో నింటున్నాడు? నీ మైండ్ అంతా దేంతో నింటున్నాడు? నీ మైండ్ అంతా దేంతో నింటున్నాడు? దీంతో నింటున్నాడు. She will see this in her mind and look for the matching. నేను మైండ్లో ఏముంటుందని అడిగా, టేబుల్ మీద ఏముంటుందని అడగలా, వార్డ్రోబ్లో. నీ మైండ్లో ఉండేది అది డ్రెస్. అప్పుడు దానికి మ్యాచ్ అయ్యింది. ఒకవేళ నేను నీ గిఫ్ట్ ఇచ్చిన పైన ఉన్నటువంటి టాప్ కలర్ మర్చిపోయావు అనుకో, కెన్ యూ బ్రింగ్ ఎ మ్యాచింగ్? నేను ఎందుకు అడుగుతానంటే, నువ్వు నీ పార్ట్నర్ని సెర్చ్ చేసేటప్పుడు నీకు పార్ట్నర్ అంతే, నీకు మ్యాచ్ అవ్వాలి. నీకు మ్యాచ్ అవ్వాలంటే నువ్వేంటో నీకు తెలియాలి. యు అండర్స్టాండ్? నువ్వేంటో నీకు తెలిస్తే, అంటే నువ్వేంటో నాకు తెలియకంటే నా ఎడ్యుకేషన్ ఏంటి, నా విజన్ ఏంటి, నా బర్డెన్ ఏంటి, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నా ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి, ఇది నా లైఫ్. ఇలాంటి క్యారెక్టర్స్ ఉన్నటువంటి ఒక వ్యక్తికి మ్యాచ్ అవ్వాలంటే వాడికి ఉండాల్సినట్టు, లేదా దానికి ఉండాల్సినటువంటి ఎడ్యుకేషన్ ఏంటి, స్పిరిచువాలిటీ ఏంటి, బర్డెన్ ఏంటి, గోల్ ఏంటి, అది తెలిస్తే కనుక మ్యాచ్ అవుతుంది. మనము ఈ టెంపర్మెంట్స్ కానీ, లైఫ్ స్టైల్ కానీ, వాళ్ళకు ఉన్నటువంటి అంబిషన్స్ కానీ, వాళ్ళకు ఉన్నటువంటి లైఫ్ కానీ చెక్ చేయము. బాడీని చెక్ చేసి పెళ్లి చేసుకుంటాం. ఫిజిక్ అయితే దేవుడు చెప్తుంది ఇది. మైండ్ మ్యాచ్ అవ్వాల్సింది మైండ్. నీ మైండ్ మ్యాచ్ అవ్వకపోతే యూ కెనాట్ సర్వైవ్. ఓకే, సో నాకు ఫస్ట్ టైం నేను పెళ్లి చేసుకోవాలి అనే డెసిషన్ వచ్చింది. అంటే మా అమ్మ ఇలా చెప్పిన తర్వాత నేను కొరింథీయులకు రాసిన పత్రిక చదువుతున్నాను. టైం క్వైట్ టైం చదువుతాను. 7th చాప్టర్లో ఏముంటుందంటే, వెన్ యూ కాంట్ లివ్ అలోన్ ఇట్ ఈస్ బెటర్ టు మ్యారీ అని ఉంటుంది. దాని మీద నేను చాలా సీరియస్గా థింక్ చేసి ఐ డిసైడెడ్ ఐ కాంట్ లివ్ అలోన్. ఎందుకంటే ఇంతమంది పూరీలు సతాయిస్తా ఉంటే నాకు కూడా టెన్షన్ వస్తుంది. అర్థం? కాబట్టి ఇట్స్ బెటర్ టు మ్యారీ. అందులో మన బ్యాక్గ్రౌండ్ తెలిసి బ్యాక్గ్రౌండ్ కాబట్టి డెఫినెట్గా ఐ హావ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సో ఐ హావ్ టు మ్యారీ అనే డెసిషన్కి వచ్చిన తర్వాత పీసీ వర్గీస్ గారు మాకు ఆయన బ్రదర్ ఇట్లాగా ఎవరు పెళ్లి చేసుకోవాలో ఆలోచిస్తున్నాను అంటే, ఈ షర్ట్ కలర్ తెలిస్తే బ్యాంక్ కొనుక్కోవడం చాలా ఈజీగా అన్నాడు. డిస్కిల్ షేడ్ అంతే, ఇంకేం చెప్పలేదు. దెన్ ఐ స్టార్టెడ్ థింకింగ్. నాకు ఎక్కువ టైం పట్టింది అంటే తెలుసా, టు నో హూ ఐ యామ్. నేనెవరిని అని ఒక బాక్స్లో రాయడానికి చాలా టైం పట్టింది. రెజ్యూమే క్వాలిఫికేషన్ ఈజీగా రాయిస్తాను, కానీ నా లైఫ్ గురించి రాయాలంటే చాలా కష్టం పట్టింది. అంటే
నా లైఫ్ గురించి నేను అప్పుడు రాసుకున్న పాయింట్ ఒకటే, నాకున్న అకాడమిక్స్ చాలా ఈజీగా రాసేయగలను, ఈజీ. నెంబర్ 2, నాకున్నటువంటి బర్డెన్ ఏంటి, నాకున్న భారం ఏంటి, ఏం చేయదలుచుకుంటున్నాను, నేను ఏం అవ్వాలనుకుంటున్నాను, దట్ బికేమ్ వెరీ డిఫికల్ట్. 3, నా స్పిరిచువాలిటీని ఎట్లా గేజ్ చేస్తాను, చాలా టఫ్ అయింది. బట్ ఐ రోట్ సర్టన్ పాయింట్స్. తర్వాత ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ రాసుకున్నాను. ఈ బాక్స్ రాసుకున్నాక దిస్ ఇస్ బాక్స్ నెంబర్ 1, ఎడ్వర్డ్ విలియం. బాక్స్ నెంబర్ 2, అజ్నబీ, ఎవరో ఒక అమ్మాయి. ఈ అమ్మాయికి ఏముండాలి, నాకున్నటువంటి అకాడమిక్స్ ఇది. నేను అకాడమిక్స్లో నా అమ్మాయి 10th క్లాస్ వెళ్ళిన అమ్మాయి, ఇంటర్మీడియట్ ఉంటే వెళ్ళిన అమ్మాయితో నేను అడగలుగుతానా? ఐ కెనాట్, ఇంటెలెక్చువల్గా ఇంబ్యాలెన్స్ ఉంటుంది. సో నేను కనీసం ఆలోచించింది ఏంటంటే డబుల్ డిగ్రీ అన్న ఉండాలి, ఒక పీజీ అన్న ఉండాలి. ఇది ఇంటెలెక్చువల్. 2, నేను మార్మోసుకొని 10 ఏళ్ళు అయినప్పటికీ ఆ 10 రోజుల నుంచి మార్మోసుకుంటే సెట్ అవుతుంది. కనీసం 5 ఏళ్ళు. ఇది స్పిరిచువాలిటీ. నాకు బర్డెన్ స్టూడెంట్స్ వచ్చిన మనిషి, ఆవిడ అడిగిన మనుషుల దగ్గరికి వెళ్తానంటే మా దగ్గర సెట్ అవుతా. ఆవిడ అడిగి వెళ్తానంటే నేను కాలేజీకి వెళ్తాను, ఇద్దరు రోడ్డు మీద. అది పరిస్థితి. బర్డెన్ సింక్ అవ్వాలి. ఇది 3. 4th కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది. ఏంటంటే నేను 7th మైండ్, నేను 7th, నాకు 4 brothers 2 sisters, నేను 7th. నేనేమని అనుకున్నానంటే ఇఫ్ ఐ మ్యారీ ఏ క్లబ్కి ఒకతే కూతురు పెళ్లి చేసుకున్నాను అనుకో, అది ఫుల్ అటెన్షన్ అవుతుంది. మనకి ఎక్కడ అవుతుంది? ఎందుకంటే షీ డజంట్ నో హౌ టు షేర్ విత్ సంబడి. ఒకతే. సో కనీసం 3 ఉన్న ఫ్యామిలీలో ఉంటే బాగుంటుంది. దే నో హౌ టు షేర్ అనుకున్నా. ఓ ప్రపోజల్ వచ్చింది. వస్తే టిక్లు పెట్టుకోవడం మొదలుపెట్టి, ఏం చదువుతుంది టిక్, ఆమె ఎప్పుడు మార్పు వస్తుంది టిక్, అమ్ముకున్న బర్డెన్ ఏంటి, స్టూడెంట్ మధ్య టిక్, ఆ ఫ్యామిలీ ఎంత టిక్, 6 ఉన్నా. ఎంబీబీఎస్ అయిపోయింది. బ్లాక్ అండ్ వైట్ అంతా సెట్ అయిపోయింది. ఇప్పుడు ప్రేయర్ చేయాలి. ఎంబీబీఎస్ అయిపోయింది, బ్లాక్ అండ్ వైట్ సెట్ అయిపోయింది, ఇప్పుడు ప్రేయర్ చేయాలి. ఎంబీబీఎస్ అయిన తర్వాత నెక్స్ట్ పీజీలో ఆమె బిలీవరా, నీకు కంపాటబుల్గా, అన్ని విధాలు సెట్ అవుతుందా, అది అయిపోయిన తర్వాత ప్రభా ఈయనేనా, అది దేవుడు చెప్తున్నాడు. అసలు క్వాలిఫికేషన్ కూడా తెలుసుకోకుండా ప్రభా ఈయన చెప్పు యూసేఫ్ ఆవిడ మరి అమ్మా ఈ గుట్టేవాడు వేసయ్య. See, God uses your brain and mind. Yes. So, ఈ లెవెల్ దాకా నువ్వు చేసినప్పుడు, then ఈ లెవెల్కి వచ్చిన తర్వాత when you are praying, please write, God uses 7 means to confirm whether that girl is the right one or not, whether that boy is right or not. ఒకటి word of God. Word of God praise. అంటే దేవుడు వాక్యం చదువుతూ ఉంటావు, ఆ వాక్యం చదువుతూ ఉన్నప్పుడు ఏదో ఒక వర్డ్ లేదా ఏదో కాన్సెప్ట్ పాపప్ అయ్యి దాన్ని సెట్ అయినట్లు అనిపిస్తుంది. ఇది అయిన తర్వాత, నాట్ బిఫోర్ దాట్, ప్లీజ్ ట్రై టు. ఇది నెంబర్ 1. నెంబర్ 2, పీస్ ఇన్ యువర్ కాన్షియన్స్. నీకు లోన ఈ అమ్మాయి అయితే కాదు, నీకు అనిపిస్తుంది అది ఈ అబ్బాయి అయితే కాదు. ఇది నెంబర్ 2. నెంబర్ 3, సర్కమ్స్టాన్సెస్, పరిస్థితులు, డోర్స్ తెలుసుకోవడం, డోర్స్ మూసుకోవడం. నెంబర్ 4, ఎవరన్నా ఎల్డర్లీ పర్సన్ వచ్చి మీకు సజెషన్ లాగా చెప్పండి. నెంబర్ 5, విజన్ రావడం, కొంతమంది చెప్పండి. నెంబర్ 6, డ్రీమ్ రావడం. ఈ 6 కూడా నీకు కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు 7 దాన్ని ఉపయోగిస్తారు. సైన్, సూచన. సూచన అంటే ఇప్పుడు వీడియోలో ఉపయోగించారు, నేను బయట ఒక క్లాత్ ఉపయోగిస్తాను, అది ఒకటే బెటర్ ఉండాలి, మిగిలినంతా డ్రైవ్. సైన్, అలాగే సైన్ ఇలాగ జరిగితే ఐ థింక్ దిస్ ఇస్ ద. దీస్ ఆర్ ద 7 ways టు గెట్ కన్ఫర్మేషన్. అయితే బాధ పెడతా సార్, ఈ 7 కూడా సాధారణ ఉపయోగిస్తారు. ఆల్ ద 7 సాటిన్ థింగ్స్. సో ప్రాబ్లం ఏం వస్తుంది అప్పుడు కూడా.
అప్పుడు ఏం చేయాలంటే ఒక దాంతో కన్ఫర్మ్ అయినప్పుడు ఆస్క్ ఫర్ ద సెకండ్. దట్స్ హౌ ఇట్ గోస్. ఇప్పుడు నాది ఎట్లా ప్రాసెస్ అని చెప్తాను. ఇలా మొత్తం బ్లాక్ అండ్ వైట్ ఎంబీబీఎస్ అయిపోయింది కదా. అయిపోయినప్పుడు ప్రేయర్ చేసుకుంటా ఉన్నాను. ప్రభా గివ్ మీ కన్ఫర్మేషన్స్ అని అడుగుతా ఉన్నా. నేనేం దేవుడు పర్టికులర్ అడగను. అయితే ఒక కపుల్ ఉన్నారు. వాళ్ళు ఏమన్నారంటే ఎడ్వర్డ్ నేను ప్రపోజల్ చూసాను మీకోసం, కరెక్ట్గా సెట్ అవుతుంది, నువ్వు అడిగిన అన్నీ కూడా బాగున్నాయి అని అంటే వాళ్ళతో మాట చెప్పాను. అక్కడ నేను ఆల్రెడీ ఒక ప్రపోజల్ గురించి ఆలోచిస్తున్నాను. When I'm thinking about one proposal, I don't want to take one. స్వయంవరం ప్రకటించుకోవడం ఎప్పుడు డేంజర్. అంటే ఓ ముగ్గురు పెట్టుకొని ఎవరు బాగుంది పర్ఫెక్ట్ You should not do that. That's not matching. అదే. సో ఇప్పుడు మనం ఆలోచించాల్సి, నాకు మ్యాచ్ అయ్యేది ఏంటంటే వన్ ఆన్ వన్ మనం చూడాల్సింది. టేక్ వన్. నో చెప్పి ఇంకోటి దగ్గర ఇంకోటి చెప్తా. నో చెప్పిన తర్వాత ఆడికి మళ్ళీ ఎస్ చెప్పడం తప్పలేదు, కానీ ఎస్ చెప్పిన తర్వాత నో చెప్పకూడదు. ఎస్ నో అన్నాం అనుకో, 2 రోజుల తర్వాత ఎస్ చెప్తే తప్పలేదు. ఎస్ చెప్పిన తర్వాత కీలకమే అది. సో ఎస్ చెప్పకముందు మనం బాగా చేయాలి. మీకు వచ్చిన మాట చెప్తున్నాను. మనం 2 రకాల కళదాం వాడు 2 టైప్స్. ఒకటేమో ఇంట్లాగా నాకులాగా కనబడతాడు కాబట్టి దీన్ని భూతద్దాలు అంటారు. ఇంకోటి చల్లద్దాలు అంటారు. చల్లద్దాలు షేడ్స్. అదే పెళ్లి కాకముందు భూతద్దాలు వాడతారు. అప్పుడు బాగా సర్చ్ చేయాలి, పిచ్చ ప్రశ్నలు వేసాను. అది పెళ్లికి ముందు. పెళ్ళైన తర్వాత చల్లగా అవకాశాలు వేసుకోవాలి. ఎన్ని తప్పులున్నా సెటిల్ అయిపోవాలి. అంతే. ఇప్పుడు మనం చేసే తప్పు, ముందేమో కళ్ళంతా కూలింగ్ గ్లాస్ వేసుకొని వెళ్తారు పెళ్లికి. ఆడి పెళ్లి చేసుకున్నాక తీసి మా వాళ్ళు అద్దాలు వేసుకుంటాడు. సో ముందు అంత ప్రశ్న తప్పలేదు, కానీ తర్వాత అయితే. సో అయితే వాళ్ళు ఏమన్నారంటే ఒక ప్రపోజల్ చూసాను అక్కడ ప్లీజ్ అంటే లేదు తెలుసు సరే ఇంటికి రా అన్నాను. భోజనం అన్నాను. నాకు తెలుసు ఇంటికి వెళ్తే వాళ్ళు భోజనం పెట్టి సతాయించి ఆ ప్రపోజల్ ముందు పెడతాను. నాకు తెలుసు. నేను వాళ్ళు కాదన్నాను, బాగా చిగిరి చూస్తాను. సో కాబట్టి దారిలో వెళ్ళినప్పుడు దిస్ ఇస్ వాట్ ఐ ప్రే. ఏసా వీళ్ళేమో నా స్ట్రెస్ పెడుతున్నారు, ఖచ్చితంగా వెళ్ళిన తర్వాత కూడా ఏదో ప్రపోజల్ పెడతారు. నాకు ఆల్రెడీ ఇది ఏంటో అర్థం కావట్లేదు, అలాంటి టైంలో ఇది ఒక పెద్ద టెన్షన్ అయిపోతుంది, నీకు తెలుస్తుంది కదా మన బాధ. అయితే ఒక చిన్న హెల్ప్ చేసి పెట్టాం. ఏంటంటే ఏం లేదు, ఒకవేళ ఇదే ప్రపోజల్ నేను ముందుకు వెళ్ళాలని నువ్వు కోరుకుంటున్నట్లయితే ఆడ దగ్గర నుంచి కూడా అదే ప్రపోజల్ రావాలి. వచ్చిందనుకో పక్కా కన్ఫర్మేషన్ నీ దగ్గర నుంచి ఈ అమ్మాయిని చేసుకోవాలి అని వెళ్ళి కూర్చోను. అంటే ఇలాంటి మొదలు పెట్టుకున్నాను. పెట్టి 4 మొదలు తిన్నాక అడ్వైస్ చెప్తాను. ప్రపోజల్ ఏంటి చెప్పాను, నేను చెప్పాను. సో సారీ చెప్పను, ఎందుకంటే ఆ అమ్మాయి నువ్వు అంటానేమో నాకు తెలియదు కదా. ఐ డోంట్ వాంట్ టు బ్రేక్ ఎవ్రీథింగ్. సరే విలియమ్స్ నువ్వు ఏమన్నా అనుకో, నాకు తెలియదు, నువ్వు మే నాట్ లైక్ మీ అని ఈ ప్రపోజల్ గురించి చెప్తున్నావు అని పేరు చెప్పి అలా వీడియో వచ్చింది. సింపుల్. అంటే నేనేమంటానంటే when you are having the desire to fulfill the will of God, దేవుడు నీ లైఫ్ని నీ చాయిస్ని కాంప్లికేట్ చేయడం. He makes it easy. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే నువ్వు దిల్లో ఒకటి పెట్టుకొని ప్రభావం నువ్వు చెప్పుకోండి అంటారు. When you have somebody inside, you cannot know the will of God. Will of God దగ్గరికి వెళ్ళినప్పుడు ఓపెన్ హ్యాండ్స్ ఉండాలి. నో చెప్పినా కూడా యాక్సెప్ట్ చేయడానికి ఇష్టపడాలి. అదే విల్ ఆఫ్ గాడ్కి అర్థం లేదు. చెప్పుడవే చెప్పు, నువ్వు ఎస్ అని చెప్పాలంటే అది జబర్దస్తి. గాడ్ యూ కెనాట్ డూ లైక్ దట్ విత్ గాడ్. దేవుడితో అలా చేయడు. సో అడిగినప్పుడు దట్ థింగ్స్ మ్యాటర్. తర్వాత ఎన్ని కన్ఫర్మేషన్స్ వచ్చినాయి తెలుసు నాకు. నాకు ఎంగేజ్మెంట్ అయితే పెళ్లికి ఎంగేజ్మెంట్కి కావాలని 6 months గ్యాప్ పెట్టుకున్నాను. ఎందుకంటే ఆ అమ్మాయి గురించి నాకు ఎక్కువ తెలియదు. సో బిఫోర్ వెడ్డింగ్ ఐ వాంట్ టు నో లిటిల్ బిట్ అబౌట్ హర్. సో నేను ఆ అమ్మాయి అంటే ఇప్పుడు నా భార్య నేను పెళ్లికి ముందు
మేమిద్దరం రాసుకున్న ఉత్తరాలు 63, Okay. 63 లెటర్స్. ఒక్కొక్క ఉత్తరము 5-6 పేజీలు ఉంటుంది. Yes, sir. ఏసేదా చాలా తక్కువగా ఉండేది. Ah, 5-6 సార్లు చదువుకున్నాం. wow. మరి అంతే కదా రొమాన్స్ అంటే అది. Okay. 6 pages. అదే నాకు ప్రతి ట్యూస్డే లెటర్ వచ్చేది, థర్స్డే లెటర్ వచ్చేది. Wow. నేను ప్రతి వెన్స్డే, ప్రతి సాటర్డే ఆవిడకి రాసేవాడు. 6 pages. ఎవ్రీ వీక్. ఆ ఉత్తరాలని జాగ్రత్త ఉంచాం. ఎందుకని నా కూతురికి వన్స్ షీ గెట్స్ ఎంగేజ్ ఐ వాంట్ టు గివ్ దోస్ లెటర్స్ ఫర్ హర్ టు నో వాట్ కైండ్ ఆఫ్ రిలేషన్ వీ హ్యాడ్ బిఫోర్ వెడ్డింగ్. జిమ్ ఎలియట్, ఎలిజబెత్ ఎలియట్ మొన్నే నిన్నగా జాయిన్ అయింది. Yes. నిన్నే ఆ చచ్చిపోయిన రోజు. జిమ్ ఎలియట్ అట్ ద ఏజ్ ఆఫ్ 29 బౌడాని అనేటువంటి ట్రైబ్ మధ్యకి ఫస్ట్ టైం వెళ్తే అని తినేశారు. జిమ్ ఎలియట్ వాళ్ళ వైఫ్ ఎలిజబెత్ ఎలియట్. వాళ్ళు పెళ్లి కాకముందు దే వర్ ఇన్ రిలేషన్షిప్ ఫర్ 9 months. ఇద్దరు కూడా మిషనరీస్గా వెళ్ళడానికి డిసైడ్ అయిపోయారు. వాళ్ళు రిలేషన్షిప్లో ఉన్నారు. అంటే రిలేషన్షిప్ అంటే మనలా కాదు. వెరీ గుడ్. ఆ రిలేషన్షిప్స్లో ఉన్నప్పుడు వాళ్ళు రాసుకున్న ఉత్తరాలను ఒక పుస్తకం ప్రింట్ చేశారు. ప్యాషన్ అండ్ ప్యూరిటీ ఓఎంలో దొరుకుతుంది. చాలా డీసెంట్గా ఉన్నాయి లెటర్స్. ఆ లెటర్స్ చూసిన తర్వాత ఐ వాంటెడ్ టు రైట్ లెటర్స్ టు మై వైఫ్. ఐ వాంట్ టు ప్రిజర్వ్. ఈ లెటర్స్లో ఏముండేది తెలుసా? డెఫినెట్గా దెర్ యూస్ టు బి రొమాన్స్. ఐఎమ్ మిస్సింగ్ యూ, ఐ వాంట్ టు హగ్ యూ, ఐ వాంట్ టు ఫీల్ యూ ఉండే. నేను కాదన్నా. బట్ అలాంగ్ విత్ that, I used to share a lot about myself, my family. So when we got married, we were not new to each other in our mind. We were not new.